వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఇవాళ మనతో పాటు నాడీ శాస్త్రంతో జీవిత రహస్యాలు అయితే బయటపెట్టే జ్యోతిష్యుడు అయితే మనతో పాటు ఉన్నారు. వినాయక స్వామి. స్వామి నమస్తే. నమస్కారం అండి. స్వామి, నాడీ శాస్త్రం అంటే ఏంటి? నాడీ శాస్త్రంతో మానవుని జీవ రహస్యం అంతా బయటపడతామంటున్నారు. ఏంటి ఇంతకు నాడీ శాస్త్రం అంటే? నాడీ శాస్త్రం అనేది పూర్వకాలంలో శబ్ద మహర్షులు అగస్త్యర్, వశిష్ఠర్, గౌశికర్ ఇట్లా శబ్ద మహర్షులు మానవుడి జీవిత రహస్యాల గురించి తాళపత్రంలో రాసి ఉన్నారు. దేవ భాష అనేది సంస్కృతంలో రాసి ఉన్న ఆ తాళపత్రాలని పూర్వకాలంలో మా మూదాద్య వాళ్ళు కాలంలో చంద్రగుప్త మహారాజా కాలంలో అది సంస్కరణం నుంచి తమిళంలో మార్చేసుకున్నారు. ఆ తమిళంలో ఉన్న తాళపత్రాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే తమిళనాడులో చిదంబరం దగ్గర, ముఖ్యంగా నవగ్రహాలు ఉన్న ప్రాంతం అండి. ఇప్పుడు నవగ్రహాలు అనేది దక్షిణ భారతంలో అది తమిళనాడు. తర్వాత అక్కడ కుజుడు స్థలం, అంగారక స్థలం, ఆ ఊరి పేరు వైద్యేశ్వరన్ కోవిల్. ఆ వైద్యేశ్వరన్ కోవిలే ఈ నాడి శాస్త్రానికి సంబంధించిన గురుకులం అండి. ఆ తాళపత్రాలు అనేది ఎవరు వచ్చి వాళ్ళ భవిష్యత్తు కాలం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, ఇప్పుడు కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు జాతకాలు దగ్గర వెళ్ళి జ్యోతిషం అనేది చెప్పించుకుంటారు, అస్ట్రాలజీ. నాడి శాస్త్రం అనేది వేల్ముద్ర ఆధారంగా తీసుకోండి. అంటే నాడీ శాస్త్రం అంటే అందరూ నాడి పట్టుకునే శాస్త్రం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేమో వేలిముద్ర అంటున్నారు. అవునండి. నాడీ శాస్త్రం అంటే నాడి అంటే మీరు చెప్పినట్టుగా వైద్య శాస్త్రంలో నాడి పట్టుకొని వైద్యం పరంగా వాళ్ళకు ఉన్న వ్యాధి రోగాలు చెప్పడం. తమిళంలో ఆ వేల్ముద్రానికి మళ్ళీ ఒక పేరు నాడి అనడం అండి. ఇప్పుడు అస్తం అనేది అప్పుడప్పుడు మారుతున్నాయి. ఒకరికి అస్తం అనేది జెరాక్స్లో తీసుకొని ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి హస్తరేఖ చూస్తే చేంజ్ కనపడుతుంది. కానీ బొట్టనచ్చే వేల్ముద్ర మాత్రం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రేఖ మాత్రం మారదు. అందుకే ఆ జెంట్స్ అంటే ఇప్పుడు మగవాళ్ళు అంటే గుడి చేయి వెల్ముద్ర తీసుకుంటాం, బొటన చేయి. ఆడవాళ్ళు అంటే ఎడమ చేయి బొటన వెల్ముద్ర తీసుకుంటాము. అది ముఖ్యంగా ఆధారంగా తీసుకుంటాం. ఆ వేల్ముద్ర తీసుకున్న తర్వాత తాళపత్రాలు అనేది రీడింగ్ చేస్తామండి. రీడింగ్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు వచ్చి వేల్ముద్ర ఇచ్చినారో వాళ్ళ పేరు, అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, తోడ పుట్టిన వాళ్ళు, వాళ్ళకి పెళ్ళి అయిందా కాలేదా, వాళ్ళకి ముఖ్యంగా పుట్టిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైంతో సహా వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే వాళ్ళకి లైఫ్లో గతంలో జరిగినది ఫస్ట్ చెప్తాం, ప్రజెంట్ జరుగుతున్నది చెప్తాం, తర్వాత వాళ్ళకి జరగబోయేది గురించి ఎలా ఉంటుంది అన్నది చెప్తాం. ఇది నాడీ శాస్త్రం. అంటే మీ పేరు లేకోకుండా, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా, వాళ్ళ తండ్రి పేరు కూడా ఏం లేకోకుండా ఓన్లీ వేలు ముద్రతోనే వాళ్ళ చరిత్ర మొత్తం చెప్తారంటారా? నిజమేనది ఇంతకు? అవునండి. ఇది నిజం అన్నది ఎట్లా అంటే ఇది సిద్ధ పురుషులు అనేది జ్ఞాన మార్గంలో ఇప్పుడు వీరబ్రహ్మ గారు కాలజ్ఞానం రాసినారు, ప్రపంచ రహస్యం గురించి రాసినారు. అట్లా మానవుడు భౌతిక కాలం గురించి సిద్ధ పురుషులు అంటే దివ్య దృష్టి ద్వారంగా ఎవరు ఎప్పుడు పుడతారు, వాళ్ళ జీవితకాలం ఎలా ఉంటుంది, వాళ్ళ జన్మ రహస్యాలు ఏంటి, వాళ్ళు ఈ జన్మం ఎందుకోసం పుట్టినారు, వాళ్ళు ఆ జన్మంలో జరిగినప్పుడు మంచిదో ఉంటుంది చెడుదో ఉంటుంది అంటే దీనికంతా కర్మ ఏంటి, ఇవన్నీ ఆ తాళపత్రంలో మేము చెప్తున్నప్పుడు వాళ్ళు ఎదురులోకి వచ్చిన వాళ్ళు అవునని చెప్పిన తర్వాతనే, కరెక్ట్ని అనిపించిన తర్వాతనే వాళ్ళు భౌతిక కాలం ముందుగా చెప్తామండి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు శ్రీనివాసులు అన్న పేరు ఉంటుంది. అంటే దాంట్లో తాళపత్రంలో ఇప్పుడు ఉన్న పేరు అలాంటి రాదండి. అది పూర్వం తమిళంలో ఉన్నది కాబట్టి అంటే ఆ రిలేటెడ్ దేవుడు నేమ్ అంటే దేవుడు సంబంధించిన క్షేత్ర పేరు అలాంటివి వస్తుందండి. అది ఇప్పుడు నదీ నామం అన్న పేరు వస్తుంది అనుకోండి, ఇప్పుడు గంగావతి అన్న పేరులో వస్తుందండి. ఇప్పుడు పేరత్త నామం అంటే ఇప్పుడు రామనామంలో పేరు ఉంది అనుకోండి, అయోధ్య నామం వస్తుంది. అయోధ్య అంటే రామ అన్న పేరులో వస్తుంది. ఇట్లా హిందూ పేర్లని ఇట్లా రిలేటెడ్ పేర్లు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం ఈ భూలోకంలో వరల్డ్లో ఎక్కడ పుట్టినా కానీ అంటే ఫారినర్స్ వస్తారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు ఇట్లా బయట దేశం నుంచి కూడా నాడి శాస్త్రం చెప్పించుకోవడానికి ఇంట్రెస్ట్తో వస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళ పేరు కూడా దాంట్లో అలాగనే ఉంటుంది. కానీ వాళ్ళకి దేవుడు అనేది కాకుండా అక్షరాలు, ఎన్ని అక్షరాలు అనేది దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు కాలం అనేది ఎలా చెప్పాలి అంటే దాంట్లో ఆల్రెడీ దాంట్లో ఉన్నది రీడింగ్ చేయడమే నాడీ శాస్త్రం అండి. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది జాతకాలు తమిళనాడులోనే ఎందుకున్నాయి అనుకుంటారు? తమిళనాడు మొత్తం కాదండి. మన భారతదేశం అన్నది ఇది వేద భూమి, జ్ఞాన భూమి, కర్మ భూమి. ఇప్పుడు ఉదాహరణ అంటే కేరళ అంటే మలయాళ దేశం, అది ఒక పరశురామ భూమి. అక్కడ మాంత్రికం అనేది ఎక్కువ, తాంత్రికం అనేది ఎక్కువ. ఈ తమిళనాడు అనేది ఇక్కడ ఇప్పుడు తమిళనాడు, ఆంధ్ర అంటాం, దక్షిణ భారతంలో 4 స్టేట్లో అంటే ఇక్కడ సూర్యమానం, చంద్రమానం ఇక్కడ ఉన్న అస్ట్రాలజీ వాళ్ళు అంటే ఒక్కొక్క మార్గంలో చెప్తారు సూర్యమానం, చంద్రమానం బట్టి. తమిళనాడు ఎట్లా అంటే జ్యోతిషంలో ఆ వైద్యేశ్వరం కోవిల్ అనేది తాళపత్రాలు అనేది అక్కడ వాళ్ళు దాంట్లో తీసుకోవడం వల్ల అది లైబ్రరీ ఎక్కడ పెట్టినారంటే తంజావూరులో సరస్వతి మహాలయం అని ఉంటుందండి. అది అప్పుడు కాలం ఎట్లంటే సోళ మహారాజా కాలం అనేది. అక్కడ ఆ లైబ్రరీలో ఇంకా కూడా తాళపత్రం మూలపత్రం అక్కడే ఉంటుందండి.
అంటే ఇప్పుడు జాతకాలు ఏదైతే మీరు చెప్పారో పూర్వం కానీ ఇప్పుడు ప్రజెంట్ జరిగిపోయేది కానీ చెప్తా ఉంటున్నారు. అంటే వాళ్ళకి మొత్తం ఆ జాతకాలు అనేది వాళ్ళ చరిత్రని ఎలా మీరు చెప్తారు అంటే ఆ గ్రంథాలను చూసి? ఇప్పుడండి జాతకం అంటే జాతకపరంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక రోజుకి ఎంతో మంది జనాలు పుడుతున్నారు. ఇప్పుడు ఒక్క నక్షత్రంలో ఎంతో మంది పుడతారు. అట్లా పుట్టినప్పుడు ఆ రోజు పుట్టిన వాళ్ళు అందరికీ ఒకటే రాశి ఒకటే నక్షత్రం ఉంటుంది. కానీ వాళ్ళ లైఫ్లో అందరికీ ఒకటే జరుగుతుందా? ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే 100 మంది పుట్టినారు అనుకోండి ఈ రోజుకి. ఈ రోజు పుట్టిన వాళ్ళ జీవిత భవిష్యత్ కాలం చెప్పాలంటే అందరికీ ఒకటే మార్గంలో ఉంటారా? అంటే వాళ్ళ ఫ్యూచర్లో ఒక 25 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత ఒకరు బిజినెస్లో ఉంటారు, ఒకరు ఉద్యమంలో పోతారు. అంటే ఇక్కడ జాతకపరంగా జీవితం అంటే తలరాత ఉంటుందంటే వాళ్ళకి నాడి శాస్త్రానికి జాతకానికి ఏం వ్యత్యాసం ఉంటుందంటే జాతకం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి జాతకం అండి. హారోస్కోప్ ఇప్పుడు వచ్చి కోచారము దిశాబుద్ధి నవాంశం చూసి చెప్పడము. నాడి శాస్త్రం అంటే ఈ జన్మ మీరు ఎందుకు పుట్టినారు, ఈ జన్మంలో మీరు దేనికోసం వచ్చినారు, జన్మ రహస్యాలు జీవిత చక్రం గురించి చెప్పడమే నాడి శాస్త్రం అండి. ఇప్పుడు దీంట్లో మంచిది గురించి లైఫ్ అనేది ఇప్పుడు గురుదశ ఉంటుంది, వాళ్ళకి పొలిటికల్లో బిజినెస్లో ఎదు పట్టుకున్నా వాళ్ళకి విజయం అవుతుంది. శని దశ ఉంటుంది, రాగదశ ఉంటుంది. ఒకప్పుడు నేను చాలా బాగున్నాను, ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను అన్నట్టుగా జాతకపరంగా చెప్పవచ్చు. కానీ నాడి శాస్త్రం అనేది ఇదంతా ఎందుకు అనుభవిస్తున్నారు అంటే పూర్వజన్మంలో ఏం పాపం చేసినారు, ఈ జన్మంలో ఎందుకు జన్మం వచ్చినారు, ఇది చెప్పడమే నాడి శాస్త్రం అండి. ఇక్కడ స్వామి ఇంతమంది మీరు చెప్పారు కర్నూలులో నాడి శాస్త్రం అంటే నాకు గుర్తుకొచ్చింది వినాయక స్వామి అని చెప్పి బయట చెప్పారు. ఇట్లా చాలామంది ఇట్లా నాడి శాస్త్రం చెప్పేతా ఉన్నారు, ఓన్లీ మీరేనా? ఇక్కడ కర్నూలులో నాడి శాస్త్రం అనేది చెప్పడం మేము ఒకటే అండి. ఎందుకంటే ఈ నాడి శాస్త్రం అనేది తమిళనాడు వైతీశ్వరన్ కోయిల్ నుంచి గురుకులం నుంచి పంపించేవాళ్ళండి. ఇప్పుడు ఈ కర్నూలుకి ఈ నాడి శాస్త్రం అంటే నేను ఇప్పుడు వరకు చెప్పడం అనేది 30 సంవత్సరం అవుతుందండి. అంటే ఇది కర్నూలు మాత్రం కాదండి, భారతదేశంలో ఉన్న ప్రతి పెద్ద పెద్ద ఊరిలో వైతీశ్వరం కోయిల్ నుంచి నాడి శాస్త్రం వాళ్ళు అనేది ఉన్నారండి. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్ ఈ ఏపీ మాత్రం కాదండి, ఆల్ ఇండియా. కానీ కర్నూలులో మాత్రము ఉండేది నాడి శాస్త్రంలో తమిళనాడు తరపులో ఉండేది మేము ఒకటే అండి. అంటే మీరు ఇక్కడ నాడి శాస్త్రం ఎప్పటి నుండి నేర్చుకున్నారు, ఎలా వచ్చింది మీకు? ఇది నేర్చుకోవడం అంటే గురుకుల విద్య అండి. ఇది వంశపరంగా వచ్చేది, అంటే తాత ముదాత అని వచ్చేది. అంటే ఇప్పుడు మాకు దీనికి 5 సంవత్సరం అంటే ఇది కోర్సు ఉంటుందండి. అది నేర్చుకున్న తర్వాత అక్కడనే కొంతకాలం అంటే చేయాలండి. చేసిన తర్వాత బయట ఏ ఊరికి ఎక్కడ ఎవరు పోవాలనేది చెప్తారు. అది వాళ్ళు కూడా ఇష్టపడి ఎక్కడ పోవాలనుకుంటే వాళ్ళకి ఆ ఊరికి పంపుతారండి. ఓకే స్వామి, మీరు ప్రత్యేక పూజలు కూడా చేపిస్తారంట ఇక్కడ కర్నూలులో కాకుండా తమిళనాడులో అఘోరాలు కూడా వచ్చి వాళ్ళతో కూడా పూజలు చేపిస్తారు. ఇంత ఎలాంటి పూజలు చేపిస్తారు మీరు? అంటే పూజ అంటేదండి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మానవులకు కష్టాలను రావడానికి మొదటి కారణం నవగ్రహాలు. నవగ్రహాలు అన్నప్పుడు నవగ్రహాలకు సంబంధించిన పరిష్కారం చెప్తాం. ఇప్పుడు వాస్తు అంటే ఇప్పుడు వాళ్ళకి గురుదశ శుక్రదశ మంచి దశ జరుగుతుంది. వాస్తు దోషం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాస్తుకు సంబంధించిన పరిష్కారం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అంతా బాగుంటుంది, జాతకం బాగుంటుంది, వాస్తు భూమి ఇల్లు బాగుంటుంది, కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు, పోయిన పనులన్నీ ఆటంకాలు ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేతపడి బ్లాక్ మ్యాజిక్ చేశారంటారు. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, కొన్ని తాంత్రిక పూజ అనేది చేయాల్సి వస్తుందండి. తాంత్రిక పూజ అంటే దానికి సంబంధించిన ప్లేస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు రుద్రభూమి అంటే కాశీ, ఆ కాశీలోనే అఘోర వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఆ పూజ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకున్న ప్రాబ్లం అనేది అక్కడికి స్థలబలం ఉంటుంది, పూజ బలం ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నారు తమిళనాడు ఎందుకు వెళ్ళి పూజ చేపిస్తారని, ఇక్కడ పూజలు చేసే పోదా, పరిష్కారం చేసుకుంటే ఆ దోషాలన్నీ పోదా అని ఒకటి అడిగినారు. తమిళనాడు ఎందుకు పూజ అంటే నవగ్రహంలో తమిళనాడే నవగ్రహంలో ఉన్న ప్రాంతం అండి. ఇప్పుడు వెంకటేశ్వరుల గుడి ఉంటుంది, ఇప్పుడు మనకి శివుడి గుడి ఉంటుంది. ఎన్ని శివాలయం ఉన్నా ఎన్ని వెంకటేశ్వర గుడిలో ఉన్నా అంటే మనకి తిరుమలనే చెప్తాం, తిరుపతినే చెప్తాం. ఇప్పుడు ఎక్కడ మొక్కబడి మొక్కున్నారు అంటే తిరుపతికి పోయి రావాలా అంటున్నారు. అంటే ఆ నవగ్రహాలు అనేది తమిళనాడులో ఉన్నది కాబట్టి ఆ స్థలంలో వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల రిజల్ట్ అంటే వాళ్ళకి ఫలితం అనేది వెంటనే కలిసి వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే కుజదోషం ఉంటుంది, ఇక్కడ వాళ్ళు ఏమంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయమంటారు, నాగదేవతకి పూజ చేయమంటారు. సుబ్రహ్మణ్య స్వామి అనేది ఇక్కడ చేసినా ఇప్పుడు మనము ఇక్కడ 3 సార్లు 5 సార్లు చేసుకుంటారు, కానీ అక్కడ వెళ్ళి ఒక్కసారి చేసుకుంటే చాలు తొందర ఫలితం అనేది వస్తుంది. అందుకే నవగ్రహాలు ఉన్న ప్రాంతం పోయి రావాలని చెప్పడం. చాలా మంది వచ్చారంటున్నారు, వాళ్ళు ఎలాంటి కోరికలు తీరుతారు? ఇప్పుడు బిజినెస్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఫ్యామిలీ భార్యాభర్త సంబంధించిన వాళ్ళు, ఉద్యోగానికి సంబంధించినది, పొలిటికల్ రాజకీయం సంబంధించినది, ఇట్లా వాళ్ళకు మనసులో ఏ విధంగా వాళ్ళకి ఆశ కోరిక అనేది ఉండదో అంటే వాళ్ళు ఏమంటారండి కొందరు, నేను చాలా పూజలు చేసినాము, అంటే నేను హోమం చేయించినాము,
తర్వాత నేను చాలా అన్నదానం కూడా చేసినాము, అన్ని రకాలు చేసినాము అంటారు. కానీ నాకు ఏం ఫలితం రాలేదే అంటారు. ఫలితం రాలేదంటే వాళ్ళకి ఫలితం రాకుండా లేదండి. వాళ్ళు చేసిన పూజలంతా సేవింగ్ అకౌంట్‌లో ఇప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఉంటుందండి. మేమేం చేసాము, వాళ్ళకి 99% వాళ్ళకి అంతా మంచిగా ఉంటుంది. లాస్ట్ పూజ నేను ఒక పూజ చేశాననుకోండి, 100 కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు అది ఏమంటున్నారు మళ్ళా, మీ దగ్గర వచ్చినప్పుడు పూజ చేసినారు, సక్సెస్ అయిపోయింది అంటారు. అంటే నేను అనడం చెప్పడానికి లేదండి. దైవ బలం అన్నది ఆ పూజ బలంతో వాళ్ళు ఇంతవరకు చేసింది. అందరూ చెప్పిన పూజలు కలిసి చేసింది అంటా నేను. అయితే స్వామి ఊరికే ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటూ అన్ని పనులు అవుతాయంటారా? ఎంత పూజ చేసినా అంటే మనోబలం ఉండాలండి, కష్టపడాల. మనుషులకి కష్టమే లేకుండా ఇప్పుడు నేను చదవకుండా నేను పాస్ అవ్వాలి అంటే సాధ్యం కాదండి. నేను ఉద్యోగం పోకుండా నాకు సంపాదన రావాలంటే కాదండి. వ్యాపారం ఇప్పుడు దేవుడు పొలం ఇచ్చినారు. పొలం ఇచ్చిన వాళ్ళు రైతులకు వ్యవసాయం చేయాలంటే కష్టపడాలి కదండి. కష్టపడితేనే ఎవరికైనా ఫలితం అనేది ఉంటుంది. ఈ పూజ అనేది ఏముంటుందంటే నడుచుకుని పోయిన వాళ్ళకి ఒక టూర్లో కూర్చొని తీసుకపోతే ఎట్లా ఉంటుంది, అట్లా తీసుకుపోవడమే ఈ పూజ అనేదండి. మొత్తం పూజ వల్లనే విజయం అనేది కాదండి. ఇక్కడ ఎవరి కష్టాలకు ఫలితం అనేది ఉంటుందండి. అంటే నమ్మకం కూడా ఉండాలంటారు. నమ్మకం లేకపోయినా కూడా అండి, అంటే వాళ్ళకి ఇప్పుడు వేరే వాళ్ళ కోసం వాళ్ళు దేవుడు నమ్మరు, వాళ్ళు వచ్చి నాస్తికులు అనుకోండి. కానీ వాళ్ళు రారు, గుడికి రారు, జ్యోతిషాన్ని చూడడానికి రారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళలో ఒక 4 పిల్లలు ఉన్నారు, నలుగురిలో ఒక 2 వచ్చి దేవుడిని నమ్ముతారు, ఒకరు నమ్మకుండా ఉంటారు. అప్పుడు ఏమంటే వాళ్ళు రాకపోయినా వాళ్ళ కోసం పూజ చేసినా కూడా ఈ ఫలితం అనేది వాళ్ళకి చేరుతాయండి. ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి మన నంబర్లో ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే వాట్సాప్లో పోతుంది కదండి. అట్లా వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళకి పేర్లు చేసినప్పుడు, ఎందుకంటే పేరు, వాళ్ళ నక్షత్రం, గోత్రం, వాళ్ళ ఇంటి పేరు చెప్పినప్పుడు వాళ్ళకి ఫలితం అనేది కలిసి వస్తుంది. స్వామి ఇప్పుడు కాలంలో క్షుద్ర పూజలు అనేది చేస్తుంటారు, దాన్ని నమ్మచ్చా క్షుద్ర పూజల్ని? అంటే క్షుద్ర పూజ అంటే అప్పుడు కాలం నుంచి అండి, యుగంగా. అంటే ఇప్పుడు కృతాయుగం, త్రేతాయుగం, ద్వారయుగం, ఇప్పుడు కలియుగం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి యుగంలో దేవుడు అనేది ఒకరు ఉంటారు. దేవుడికి ఒక ఆపోజిట్ను ఒకరు ఉన్నారు, రాక్షసులు ఉంటారు. అట్లా ఉన్నప్పుడు ఈ కలియుగంలో కూడా అంటే క్షుద్ర పూజ అనేది జరుగుతున్నది. ఎందుకంటే క్షుద్రం అంటే అనేది నెగటివ్ అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడు పారుతుంది, ఎప్పుడు వాళ్ళకి పనిచేస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి దశ జరుగుతుంది అనుకోండి, శుక్ర మహాదశ జరుగుతుంది, గురు దశ జరుగుతుంది, రాజా దశ. తర్వాత వాళ్ళకి ఒక దైవ బలం బాగున్నది, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరో గురువు ఉంటారు, ఒక సిద్ధ పురుషులు ఒక గురువుని పూజ చేసుకుని వస్తారు. ఇలా దైవ బలం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ చేతపళ్ళు, క్షుద్ర విద్యలు, బ్లాక్ మ్యాజిక్ అనేది ఏమీ పని చేయదండి. ఎప్పుడు పని చేస్తుంది అంటే, ఇప్పుడు మనము అంతా ఆరోగ్యం బాగానే ఉంటాము, ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉంటుంది. ఈ కరోనా టైంలో ఏమైంది, ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా కొంచెం లైట్గా వాళ్ళకి ఎఫెక్ట్ పడింది. ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ కొట్టింది. అట్లా దైవ బలం, పూజ బలం, తర్వాత వాళ్ళకి గ్రహ బలం, తర్వాత వాళ్ళకి ఏదో సిద్ధ పురుషులు, కొందరికి ఏమంటారు సాయిబాబాని ఎక్కువ కొలుస్తారు, కొందరికి ఇప్పుడు కూడా కొన్ని గురువుని వల్లి వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం ఫాలో చేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ చిత్రాలు అనేది అంత తొందర పారదండి. అంటే చిత్రాలు అది ఉన్నాయా, చేతపడేది ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి, లేదు అనడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు నాకు చూపించాలా, నాకు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలంటే నొప్పి అనేది వచ్చిన వాళ్ళకి కష్టమని తెలుస్తుందండి. బాగున్న వాళ్ళకి దాని గురించి వాదాలు జరుగుతుందండి. కానీ వాళ్ళకు ఒకప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి. అంటే ఇక్కడ అంతా నిషేధించారు కదా స్వామి, క్షుద్ర పూజలు కానీ చేతబడులు కానీ అక్కడ జరగకుండా కూడా నిషేధించారు. చట్టపరంగా కూడా దాని మీద సీరియస్గానే కూడా ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కానీ యాక్షన్ తీసుకుంటుంది. దీని అది చూడొచ్చు. అంటే క్షుద్ర పూజలు కానీ ఈ పూజలు అటువంటివి ఉండకూడదని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. అంటే చేతబడేటది ఎవరు ఎక్కడ చేసినా కానీ తప్పే అండి. ఎందుకంటే ధర్మం. ఇప్పుడు ఒకరికి పాపం చేసినారు, వాళ్ళని కొట్టడానికి లేదు, వాళ్ళ అధికారంలో ఉంటారు, వాళ్ళకి బలం ఉన్నది, వాళ్ళు వీళ్ళకి తప్పు చేసి ఉంటారు, ఎదిరించడానికి ఏం లేదు. అందుకోసం వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వాళ్ళకే సపోర్ట్గా చేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎక్కడో పోయి వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలా, ఒక శుద్ర పూజ చేయాలని చేస్తారు. అయినా కానీ దేవుడు అన్న వాళ్ళు స్వామి, మానవుడి శిక్షలో ఎవరు కానీ తప్పించుకోవచ్చు. మానవుడు శిక్ష అంటే ఇప్పుడు ఒక తప్పు చేసి తప్పు చేయలేదు ఇప్పుడు బయటకు రావచ్చు. కానీ భగవంతుడిని ఉన్నారు కదండి, దైవం ఉన్నది కదా, దైవం తీర్పులో ఎవరు తప్పించుకోలేదు. కానీ క్షుద్ర మార్గం అన్నదే చెడ్డ మార్గమే. ఆ మార్గంలో పోకుండా ఉండడమే మంచిదే, దైవ మార్గంలో పోవడమే మంచిదండి. శుద్ధ పూజలు కానీ ఇవన్నీ దీనిలో నరబలి అట్లాంటివి ఉంటాయి. ఇంత నరబలి అట ఎందుకు చేస్తారు కదా, మానవుని కూడా బలి ఇస్తారు. అంటే అది వచ్చి పాపాత్ములు చేసేదండి, స్వార్థ కోసం చేసేది. కానీ ఆ మార్గంలో పోయే వాళ్ళు స్థిరంగా ఉండలేదండి. ఇప్పుడు మాది నాడి జ్యోతిషం, మేము చెప్పే మార్గం ఎట్లా అంటే సాత్విక మార్గం అండి. అంటే దీంట్లో తాంత్రికం అన్నదే కొన్ని ముత్ర,
కొన్ని సంబంధించిన ప్రాంతం అన్నది ఉంటుంది, కానీ ఆ విధంగా ఒక బలిస్తేనే ఒక ఫలితం వస్తుంది, అంటే ఆ విధంగా చేసే ఒకటి కలిసి వస్తుంది. అదంతా ఎట్లా అంటే స్వార్థ కోసం చేసేది, చేసే వాళ్ళకి ఎఫెక్ట్, చేపించే వాళ్ళకు దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉండదండి. సో ఇప్పుడు మన నాడీ శాస్త్రం అంటే జన్మ రహస్యం చెప్తామంటున్నారు. జన్మ రహస్యంలో ముందు జరిగేది వెనక జరిగింది చెప్తామన్నాయి. జరిగే దాన్ని మీరు ఎలా మారుస్తారు? అంటే ఇప్పుడు తలరాదని మార్చేది ఎవరికి లేదండి. ఎందుకంటే పుట్టిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్తారు, జననం అన్న ఉన్న వాళ్ళకి మరణం అని ఉంటుంది, మరణించిన వాళ్ళకి మళ్ళీ జననం ఉంటుంది అంటారు. అంటే ఇక్కడ తలరాత పరంగా ఈ జన్మం అనేది మనం వచ్చిన తర్వాత రాదని మార్చవచ్చా, ఒక జ్యోతిషపరంగా నాడీ శాస్త్రంలో మార్చవచ్చా అంటే వర్షం అన్నది అది మనం ఆపలేమండి. ఆ వర్షం తప్పించుకోవడానికి కొడుగు అనేది పట్టుకోవడానికి మనము సేఫ్టీ అయిపోతాం. అట్లా ఈ నాడీ శాస్త్రంలో కొన్ని రెమెడీస్ వల్ల ఏమవుతుందంటే చెడుది రాపోతుంది అని తెలుసుకున్న తర్వాత జాగ్రత్త పడడానికే ఈ నాడీ శాస్త్రం అనేది ముఖ్యంగా మంచిది జరుగుతుంది. అయితే కర్నూలు కానీ ఇతర ప్రాంతాల్లో ఎవరైనా కానీ ప్రజలు నాడీ శాస్త్రం తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలా, మిమ్మల్ని ఎలా సంప్రదించాలా? ఈ నాడీ శాస్త్రం అనేది సంబంధించిన ఆఫీసుని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు పాతకాలంలో గురుకులం అంటారు, ఆ గురుకులం తమిళనాడు వైద్యేశ్వరం గారు ఇప్పుడు ఉన్నదండి. ఇక్కడ మన కర్నూలులో సాయిబాబా టెంపుల్ ఓల్డ్ బస్ స్టాండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆపోజిట్లో ఈ నాడీ శాస్త్ర ఆఫీసుని ఉంటుందండి. దాదాపు ఒక 30 సంవత్సరము. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరు వేలిముద్ర అన్నది ఇప్పుడు జెంట్స్ అంటే రైట్, లేడీస్ అంటే లెఫ్ట్ తీసుకున్న తర్వాత తాళపత్రాలు చదువుతాము. చదివిన తర్వాత వాళ్ళ పేరు, అమ్మ నాన్న, తోడపట్టిన వాళ్ళు, వాళ్ళ గతంలో జరిగింది, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఎందుకోసం వచ్చినారు అంటే కొందరు పెళ్లి కోసం వస్తారు, కొందరు ఉద్యోగం కావాలని వస్తారు, కొందరు పొలిటికల్ రాజకీయం వస్తారు, కొందరు బిజినెస్ వస్తారు, బయట దేశం పోవాలని వస్తారు. ఇట్లా వాళ్ళు ఎందుకు వచ్చినారు అన్న విషయం కూడా ఆ తాళపత్రంలో ఉంటుందండి. చదివి అని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్లో ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళకి ఏం జరగబోతుంది అన్న విషయాల గురించి లాస్ట్ కాలం అంటే వాళ్ళకి జీవితంలో ఎండు కాలం వరకే చెప్తామండి. అది నాడీ శాస్త్రం. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి, ధన్యవాదాలు. ఇదండి ఇవాళ అయితే నాడీ శాస్త్రం వల్ల జన్మరాశం కూడా బయట పెడతామని చెప్పేసి అయితే స్వామి వినాయక స్వామి అయితే తెలుపుతున్నారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. నమస్తే.